అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానీకానికి నీరు అందజేయబోతున్నాం. గత పాలకులు మీకు చెప్పాను, ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు. అంటే లాస్ట్లో ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి. నిజంగా వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి? వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి. ఈరోజు వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని, ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ 21 ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం, ఆక్సిజన్ అయిపోయింది. దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉన్నాయి. దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈ రోజున మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల ఎలాంటి మంచినీటి పథకం మొదలు పెట్టలేదు. చివరి సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు శిలాఫలకాలు వేసి పరిమితమయ్యారు. ఈ రోజు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము కుతుకులు కోస్తాం, ఇవన్నీ చేస్తామంటే ప్రజలకు అర్థం కాదా? మనకు అర్థం కాదు. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను, శిలాఫలకాలు వేస్తారు అందరూ, ఎప్పుడు ఫినిష్ చేద్దామంటే అధికార యంత్రాంగం, ఉన్నతాధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటి ఇచ్చారు, సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే 18 నెలల నుంచి 20 నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. ఇది నేను ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను. నేను అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు, మంచి గొడవ ఉందే. దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇక్కడే, వారి దృష్టిలో కూడా పెడుతున్నాను. అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కదా దోచేద్దామని అందరికీ తేలిగ్గా ఉండదు. తరతరాలు లేచిపోతాయి, జాగ్రత్త. అంటే భూములు మిగిలితే మీరుండరు తర్వాత. రాజుల సొమ్ము రాళ్లపాలెం దోచుకొని, భూమి శాశ్వతం, మన శాశ్వతం కదా. అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి. అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడీ హద్దులు దాటేసింది. భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ, అటవీ భూములు కానీ, ఖాళీ భూములు కానీ, ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లో వాలిపోయి ఆక్రమించారు. దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఆక్రమణకు గురైన దేవాలయాల భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం. దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది. అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి నాకు నిజంగా చాలా సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాల నుంచి నా కోరిక ఒకటే, నా ఆశ చెప్తున్నాను, మీరు ఇక్కడ పారిశ్రామికీకరణ జరగాలి, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఇక్కడున్న యువతకి, ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ మెండుగా పెరగాలి. అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ. వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలిగొండ ప్రాజెక్టు కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకి నీటి సరఫరా చేయగలం. దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. అంటే నేను చూస్తుంటే ఇందాక చూసిన 1290 కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి. లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే 2000 కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 150 కోట్లు కూడా ఖర్చు పెట్టారండి. అంటే డబ్బు ఉంది ఇక్కడ మన ప్రకాశం జిల్లా. కాకపోతే అది ప్రజలకు వెళ్ళట్లా, పైన జరుగుతుంది. మీరు కనుక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి.
మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి. అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి 150 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగొండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మనం ప్రాజెక్ట్ అయిపోద్ది. కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది. దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా, మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి, అభ్యంతరం లేదు. కానీ మీరు గెలిచినా డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేసి అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈ రోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు. కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది. డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్లు రావాలి. నేను కోరుకుంటుంది యువత కనుక మీరు ఇదే ఉత్సాహం, ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే గనక ఇవ్వగలిగితే, అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను. సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటా ఉన్నాను. దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అండదండలు కావాలి. అలాగే కూటమి ప్రభుత్వం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది, క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వడం, లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. అందుకని దయచేసి అందరం, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాను. దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారన్న భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత, మీరు మా మీద భరోసా పెట్టారు. మీరు లేకపోతే 93% కూటమికి, జనసేనకి 100% స్ట్రైకింగ్ రేట్. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా. దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం, ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ, దాన్ని గొడవ పెట్టకండి, అలా